ఓ అంతర్గత సంక్షోభంతో సతమతమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర్ రావుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందా? ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి కూడా చేరినట్లు తెలుస్తోంది. కొండా దంపతుల కారణంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయని, ఇది పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నీ గమనిస్తున్నామని అధిష్టానం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు నిరాశ చెందుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా గొడవ పడితే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇరు వర్గాల ఫిర్యాదులు టీపీసీసీకి చేరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధృవీకరించారు. దీనిపై పీసీసీ నియమించిన అబ్జర్వర్ల నివేదిక తెప్పించుకుని ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా రేపు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రానుండటంతో ఆమెకు తమ ఫిర్యాదులు అందించేందుకు ఇరు వర్గాల నేతలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రస్తుతం ఒక అంతర్గత సంక్షోభంతో సతమతమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీలో అంత వ్యవహారం కాస్త బహిర్గత వ్యవహారంగా మారింది. అంతర్గతలో ఉన్న ఒక్కొక్క లొల్లీలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రి కొండా సురేఖ కొండా దంపతుల వ్యవహారంపై అటు వరంగల్ జిల్లా నేతలంతా కూడా రేపు అయితే రాష్ట్రానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విచారణల నేపథ్యంలో వారికి కంప్లైంట్ చేసే ఆలోచనలు కూడా అటు వరంగల్ జిల్లా నేతలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు అయితే వారు కూడా ఏదైతే మంత్రి కొండా సురేఖ కూడా అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి సంబంధించి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. ఇరు వర్గాల వాదనలు ఇప్పటికే ఇరు వర్గాల ఫిర్యాదులు కూడా ఇప్పటికే టీపీసీసీకి అధ్యక్షునికి అయితే చేరడం అయితే జరిగింది. దీనిపైన ఏదైతే గతంలో పీసీసీ అబ్జర్వర్లను నియమించారో ఆ అబ్జర్వర్లు మొత్తంగా ఆ అబ్జర్వర్ల దగ్గర నుంచి కూడా నివేదిక తీసుకుని వచ్చిన తర్వాత ఈ యొక్క అయితే చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క మొత్తం అయితే బహిర్గత వార్ వల్ల మొత్తంగా కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి కూడా కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 18 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఇటు ఏదైతే ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి ఇప్పటికే అటు సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించి ఇవన్నీ కూడా పథకాలు కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో కూడా అటు కార్యకర్తలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇట్లా రాష్ట్ర స్థాయికి చెందిన నేతలు ఇట్లా ఒకరికి బయటకు వచ్చి ఇక ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ కాస్త ఓపెన్ వార్గా మారిన నేపథ్యంలో అటు స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటూ కూడా కార్యకర్తలు మొత్తం కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇరు వర్గాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇప్పటికే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి అయితే అందడం జరిగింది. రేపు మీనాక్షి నటరాజన్ వస్తున్న నేపథ్యంలో కూడా వారికి కూడా ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆ కార్యకర్తలు చాలా నిరుత్సాహతలో ఉన్నారు. ఇట్లాంటి ఏదైతే కోల్డ్ వార్ కాస్త ఓపెన్ వార్ గా మారడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున సీట్లు గెలవాలనుకున్న నేపథ్యంలో కూడా తక్కువ సీట్లు కోల్పోయే అవకాశం ఉందంటూ కూడా కార్యకర్తలు అయితే ఆందోళన చేరుతున్నారు. వారందరికీ కూడా తొందరలోనే ఈ యొక్క వారికి పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా కార్యకర్తలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.